అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను సోరియాసిస్ స్కిన్ డిసీజ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అంటే ఏంటి? అసలు అది ఎలా వస్తుంది మనకి ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది? నెక్స్ట్ వచ్చేసి మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు మనము ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది అనేది చెప్తానండి. సో బేసికల్గా సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఇది యూజువల్లీ ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటూ ఉంటాము. అంటే మనకి ఎలా అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అంటే ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్లనే మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. సో యూజువల్లీ ఇది ఒక క్రానిక్ నాన్ ఇన్ఫెక్షియస్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిజార్డర్ అని కూడా అంటూ ఉంటామండి. అంటే ఇది యూజువల్లీ ఏంటంటే మన బాడీలో స్కిన్ ఇన్ఫెక్షన్స్కి కాజ్ అయ్యే డిసీజ్ కాబట్టి సో అందుకని ఇది నాన్ ఇన్ఫెక్షియస్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిజార్డర్ అనేసి అంటూ ఉంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ అంటే ఏంటి అసలు? ఇది ఒక స్కిన్ డిజార్డర్. బేసికల్లీ మనకి ఏంటంటే ఇది ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది అనేసి అంటే కనుక మన బాడీలో నార్మల్ సెల్స్ అనేటివి మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్స్ కంటే ఆ రేంజ్ అంటే నార్మల్ సెల్స్ రేంజ్ కంటే ఎక్కువ రేంజ్లో మనకి ఎపిడర్మల్ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అయినప్పుడు అప్పుడు మన బాడీలో ఈ చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే అంటే ఎపిడర్మల్ సెల్స్ ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్స్ కంటే హై రేంజ్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సోరియాసిస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే కనుక ఫస్ట్ వన్ ప్లేగ్ సోరియాసిస్, సెకండ్ వన్ ఇన్వర్స్ సోరియాసిస్, థర్డ్ వన్ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్, ఫోర్త్ వన్ గట్టెడ్ సోరియాసిస్, ఫిఫ్త్ వన్ పస్టులర్ సోరియాసిస్. సో ఫస్ట్ వన్ ప్లేగ్ సోరియాసిస్ అంటే ఏంటి? ప్లేగ్ సోరియాసిస్ అనేది యూజువల్లీ ఏంటంటే మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. పామ్స్లో కానీ సోల్స్లో కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ డ్రైనెస్ అనేది కనిపిస్తుందండి. నెక్స్ట్ వన్ గట్టెడ్ సోరియాసిస్ అంటే ఇది యూజువల్లీ ఎలా అంటే మన బాడీలో ఎక్కడైతే ర్యాషెస్ అంటే ఎక్కడైతే ప్యాచెస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయో ఆ ప్యాచెస్ చుట్టూ ఏంటంటే సర్క్యులర్ ర్యాష్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అది 1 సెంటీమీటర్ డయామీటర్లో మనకి ఆ ర్యాష్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ ర్యాష్ చుట్టూ రెడ్ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని యూజువల్లీ మనకి ఏంటంటే ఇది మనకి ఎక్కువగా అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అటాక్ అయినప్పుడు అడల్ట్ ఏజ్ గ్రూప్స్లో మనకి గట్టెడ్ సోరియాసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వర్స్ సోరియాసిస్ అంటే ఇది యూజువల్లీ ఎలా ఉంటుందంటే ఈ ఇన్వర్స్ సోరియాసిస్ బేసికల్గా మన బాడీలో స్కిన్ ఫోల్డింగ్స్ అంటే మనకి ఎక్కడైతే స్కిన్ ఫోల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే స్కిన్ ఫోల్డింగ్స్ ఎక్కడ ఉంటాయి మనకి జనరల్లీ అంటే మనకు మెడ దగ్గర కానివ్వండి, యాక్సిలరీ రీజియన్లో కానివ్వండి, నెక్స్ట్ మనకి బ్రెస్ట్ కింద రీజియన్లో కానివ్వండి, థైస్ రీజియన్లో కానివ్వండి, ఎక్కువగా మనకి ఏంటంటే ఈ స్కిన్ ఫోల్డింగ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఏరియాస్లో మనకి ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అంటే ఏంటంటే ఇది బేసికల్లీ మనకి మొత్తం బాడీ అంతా ప్యాచెస్ అనేటివి వస్తాయి. స్కిన్ ర్యాషెస్ అనేటివి బాడీ మొత్తం ఆల్ ఓవర్ బాడీ అంతా ఉంటాయండి. మనకి ఎలా ఉంటుందంటే మనం నిల్చిన చోట కానివ్వండి, కూర్చున్న చోట కానివ్వండి, స్కిన్ అనేది డ్రై అయిపోయి దానంతట అదే పీల్ అయిపోతూ ఉంటుంది. అంటే అది దానంతట అదే మనకి స్కిన్ అనేది డ్రై అయిపోయి రాలిపోతూ పొట్టులాగా రాలిపోతూ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి పస్టులర్ సోరియాసిస్ అంటే ఏంటి? పస్టులర్ సోరియాసిస్ అనేది యూజువల్గా మనకి ఏంటంటే ఇది మన బాడీలో ఎక్కడైతే ర్యాషెస్ అనేటివి వస్తాయో ఆ ర్యాషెస్ చుట్టూ మనకి పస్ కంటెంట్ లాంటిది ఫిల్ అయిపోయి ఉంటుంది. సో ఆ ర్యాష్ ఏదైతే పస్తో ఫిల్ అయిపోయి ఉన్నది ఉంటుందో దాన్ని మనం పస్టులర్ సోరియాసిస్ అనేసి అంటూ ఉంటామండి. సో ఇవి ఇన్ని రకాలుగా ఉంటాయి సోరియాసిస్ అనేది బేసికల్గా మనకి సోరియాసిస్ అటాక్ అవ్వడానికి ఎలాంటి కాజెస్ వల్ల వస్తాయి అనేసి అంటే కనుక ఫస్ట్ వన్ మనకి హెరిడిటరీ, ఏదైనా జెనెటికల్ హెరిడిటరీ హిస్టరీ ఉంటే కనుక దానివల్లే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మన బాడీలో
ఎక్కువగా విటమిన్ డి డెఫిషియన్సీస్, ఏవైనా విటమిన్ డి డెఫిషియన్సీ కానివ్వండి, విటమిన్ బి డెఫిషియన్సీ కానివ్వండి, విటమిన్ బి12 డెఫిషియన్సీస్ కానివ్వండి, ఇటువంటి డెఫిషియన్సీస్ ఏవైనా ఉంటే కనుక దానివల్ల వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మన డైట్, మనం తీసుకునే ఆహార పద్ధతిలో ఏదైనా ఎర్రర్ లాంటిది ఉంటే కనుక దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్మోకింగ్ హ్యాబిట్ కానీ, ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ ఏవైనా ఉంటే కనుక వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువగా మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ట్రిగర్ అవ్వడానికి ఛాన్స్ అనేది మనకి ఎలా అంటే స్ట్రెస్, మనం ఎక్కువగా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉంటే కనుక, అంటే మనకి మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్స్ కానివ్వండి, ఇటువంటి ఏవైనా సైకలాజికల్ డిజార్డర్స్ ఏవైనా ఉంటే కనుక దానివల్ల మనకి వచ్చే ఛాన్స్ అంటే అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండొచ్చు అనేసి అని చెప్తామండి. సో ఇలాంటి రీజన్స్ వల్ల, ఇలాంటి కాజెస్ వల్ల మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజెస్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా మనకి ఏవైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ మనకి మన బాడీలో ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఏవైనా ఉంటే కనుక వాటి వల్ల కూడా రావడానికి, ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా ఉంటాయి సోరియాసిస్ డిసీజ్ అటాక్ అయినప్పుడు మనకి స్కిన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా కనిపిస్తాయి అంటే కనుక ఫస్ట్ మనకి బాడీలో ర్యాషెస్ అనేవి ఆల్ ఓవర్ బాడీ రావచ్చు, లేదంటే ఓన్లీ తలలో రావచ్చు, లేదంటే ఓన్లీ చేతుల పైననే రావచ్చు, అరిచేతుల్లో, అరిపాదాలలో రావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో మనకి బేసికల్గా ఫస్ట్ స్కిన్ ఇచ్చింగ్ అనేది ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎక్కడైతే ర్యాష్ వస్తుందో అక్కడ పెయిన్ఫుల్గా ఉంటుంది ర్యాష్ అనేది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువగా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది, ర్యాష్ కూడా డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు మనకి స్కిన్ ఎక్కువగా ఇచ్చింగ్ ఉండడం వల్ల, స్కిన్ అనేది డ్రై అయిపోవడం వల్ల మనకి దాని నుంచి స్కిన్ అనేది పీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అంటే పొట్టులాగా రాలడం అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి స్కిన్ కలరేషన్ కూడా మారుతుంది. స్కిన్ కలరేషన్ వచ్చేసి సిల్వరీ ఫ్లేక్స్ లైక్ వైటిష్ ఫ్లేక్స్ లైక్ మనకి సిల్వరిష్ లుక్లో స్కిన్ అనేది సిల్వరిష్ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎక్కువగా స్కిన్ డ్రై అయిపోవడం వల్ల పొట్టులాగా రాలడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ర్యాష్ అనేది కొన్నిసార్లు మనకి రెడ్ కలర్లో కనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు మనకి పస్టులర్ ర్యాష్ లాగా కూడా కనిపించవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సివియర్గా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోవడం, అంటే ప్యాచ్ అనేది ఎక్కువగా డ్రై అయిపోవడం వల్ల, ర్యాష్ ప్యాచ్ అనేది డ్రై అయిపోవడం వల్ల మనకి కొన్నిసార్లు క్రాక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ ర్యాష్ దగ్గర. ఆ క్రాక్స్ నుంచి కొన్నిసార్లు మనకి బ్లీడింగ్ లాంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. కట్స్ అంటే మనకి ఆ స్కిన్ అనేది క్రాక్స్ లాగా కట్టింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది స్కిన్ అనేది డ్రై అయిపోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవే కాకుండా సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పేసి, స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్పేసి కూడా ఓన్లీ తలలో వస్తుంది, దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. పామ్ సోరియాసిస్ అనేది ఏంటంటే మనకు ఓన్లీ చేతుల్లో వస్తుంది, అరిచేతిలో వస్తుంది, దాన్ని పామ్ సోరియాసిస్ అంటాం. ప్లాంటార్ సోరియాసిస్ అంటే యూజువల్లీ మనకి ఏంటంటే ఇది మనకి బేసికల్గా కాళ్ళల్లో, పాదాలలో వస్తుంది, ఇది మనకి సోల్స్లో కనిపిస్తూ ఉంటుంది, దాన్ని మనము ప్లాంటార్ సోరియాసిస్ అనేసి అని అంటూ ఉంటాము. సో ఇలాంటి స్కిన్ సిమ్టమ్స్ అనేటివి మనకి సోరియాసిస్ డిసీజ్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరైనా ఇలాంటి స్కిన్ డిసీజ్తో సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయండి. హోమియోపతిలో మెడిసిన్స్ అనేటివి ఎలా ఇస్తాము అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మెడిసిన్స్ అనేటివి మనకి హోమియో మెడిసిన్స్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. ఇవి యూజువల్లీ ఏంటంటే న్యాచురల్లీ మనకి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. సో ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి రూట్ కాజ్తో మనం ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటనేది కనుక్కుంటాం కాబట్టి అలా రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం వల్ల మనకి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా, మళ్ళీ రీయకర్ అవ్వకుండా, రీఫార్మ్ కాకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా ఇలాంటి స్కిన్ డిసీజ్తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మీకు డాక్టర్స్ ఇక్కడ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.